హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. పక్కా హైదరాబాదీ స్టైల్లో చికెన్ బిర్యానీ చేస్తే మస్తు ఉంటుంది. స్పెషల్గా హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళకి బిర్యానీ అంటే ఒక పెద్ద ఎమోషన్ అన్నమాట. అలా చికెన్ బిర్యానీ అంటే లిటరల్గా జానే ఇస్తాం. ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకోవడానికి ముందు ప్యాన్లో 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 3 స్లైస్డ్ ఆనియన్స్ వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే క్రిస్పీగా అవుతాయి. తర్వాత ఒక బౌల్లో 500 గ్రామ్స్ చికెన్ వేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్ కారం, ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఇందులో వేసుకోవాలి. కొద్దిగా నిమ్మరసం పిండుకొని 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత బౌల్లో వాటర్ బాయిల్ చేసుకొని 2 బగారాకు, 2 దాల్చిన చెక్క, 2 అనాస పువ్వు, కొన్ని లవంగాలు, 2 మరాఠీ మొగ్గ, కొన్ని ఇలాయచీ, కొంచెం షాజీరా, కొద్దిగా ఆయిల్, కొద్దిగా కొత్తిమీర, సాల్ట్, హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. తర్వాత సోక్ చేసి పెట్టుకున్న 2 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ ఇందులో వేసుకోవాలి. 70 to 80% కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ కుక్ చేసుకోవాలి. రైస్ ఇలా ఫ్లఫీగా నాన్ స్టిక్కీగా అవుతుంది. రైస్ వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని మ్యారినేటెడ్ చికెన్ మీద రైస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీరాకు వేసుకోవాలి. 3 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. జనరల్గా అందరూ ఫుడ్ కలర్స్ వాడతారు, అది హెల్దీ కాదు. అందుకే ఇలా పసుపు పాలు వేసుకుంటే హెల్దీగా ఉంటుంది. లిడ్ పెట్టేసి లో ఫ్లేమ్లో 30 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మసాలా స్పైసెస్ అరోమా అదిరిపోతుంది అంతే. ఇక కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే టమ్మీ ఫిల్లింగ్ రెసిపీ రెడీ అవుతుంది. అందరి మోస్ట్ ఫేవరెట్ హైదరాబాదీ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ. స్పైసీగా యమ్మీగా బిర్యానీ తింటూ ఉంటే టమ్మీ ఫిల్ అవుతుంది.